సంఘం ఒకరిని ఒకరు బలపరుచుకుంటానికి, నీ స్వార్థానికి నువ్వు బ్రతుకుతానికి కాదు. అదే అన్న ఆత్మ ఫలము మనం ఫలించేటప్పుడు మనము ఒకరితో ఒకరు ఎలా ఉంటామని చూస్తున్నాము. అదే రీతిగా ఆత్మ వరములు దేవుడు మనకు అనుగ్రహిస్తాము. మనము ఒకరిని ఒకరు బలపరిచి క్రీస్తు దేహాన్ని బలపరుస్తానికి. నాట్ టు షో ఐఎమ్ ఎ సూపర్ మ్యాన్, నో. నేను గొప్ప అని చెప్తానికి కాదు, కానీ వరములు ఇతరులకి పరిచర్య చేస్తానికి వరములు. ఈరోజు మనం పరీక్షించుకోవాలంటే మన జీవితంలో దేవుని కొరకు దేవుని నామములో ఏమైనా చేశామా? ఎందుకంటే ఆ ఉపమానంలో దేవుడు చెప్తున్నాడు, ఈ ఉపమానం నిజంగా నాకు ఎప్పుడు రియల్గా హత్తుకుందంటే పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు. పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు దేవా, నేనైతే నిజంగా దేవా, నా స్థితి ఏంటి, నా కుటుంబ స్థితి ఏంటి, నా టీం స్థితి ఏంటి, నాతో ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్న వారి స్థితి ఏంటి, ఎలాగ ఈ ఫేజ్ సర్వైవ్ అవుతాం, ఎలాగ ఈ ఫేజ్ దాటుతాం, మా గతి ఏంటి, మా స్థితి ఏంటి, ఏం చేయబోతున్నాం, ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేసి రాత్రి పడుకున్నా. తెల్లవారుజాము ఈ మాటలో ఈ అధ్యాయం మొత్తం, అంటే ఆ ప్యాసేజ్ మొత్తం నా చెవులు వినబడుతుంది గట్టిగా. నేను ఆకలితో ఉన్నాను, నాకు ఆహారం, దాహం అన్నా నీరు, వస్త్రాలు లేకుండా వస్త్రం, ఇవన్నీ అంటే పట్టుకుని లేచి కూర్చున్నా, ఏడ్చేస్తున్నా. నా భార్య లేచి ఏమైంది అంటుంది. నేను దేవా, నా స్థితి ఏంటంటే దేవుడు ఏమో ఇతరులు చేయమంటున్నాడు నన్ను, నేను ఏదైనా చేయాలి, ఎట్లా చేయాలి అర్థం కావట్లేదు, ఐఎమ్ రియల్లీ ప్యానికింగ్ రైట్ నౌ. తను అనింది, దేవుడు ఇస్తే ఆ తలంపు దేవుడే సహాయం ఇస్తాడండి, ప్రార్థన చేద్దాం. ఐ కాల్డ్ అప్ మై టీమ్ అండ్ సెడ్, కమాన్. చర్చిలో ఉన్న వాళ్ళందరికీ ఆహారం, టీమ్ మెంబర్స్ చాలామంది, ఇందులో విధవరాలు ఉన్నారు, హీన స్థితిలో ఉన్నవారు ఉన్నారు, సంపాదన లేని వారు ఉన్నారు, ఈ టైంలో ఇంట్లో కూర్చొని ఉన్నవారు ఉన్నారు, వారికి ఆహారం పంచాలి. కాంటాక్ట్ ఆల్ ద లిస్ట్ అన్న. ఫస్ట్ మీరు తెలుసో లేదో, బయటికి మమ్మల్ని మామూలుగా పబ్లిసిటీ చూపింగ్ కానీ కావాల్సినంత ఫుటేజ్ ఉంటుంది కానీ నెవర్ పోస్ట్ ఇట్ అవుట్ సైడ్. బట్ దెన్ ఎందుకంటే నాకు టీం అప్డేట్ చేస్తానికి పెడతా ఉంటారు. బట్ దెన్ చర్చిలో ఉన్న ఆల్మోస్ట్ మెంబర్షిప్లో ఉన్న అందరికి ఫోన్ చేసి, మీకు బియ్యం ఉందా, మీకు పప్పులు ఉన్నాయా, మీకు ఆహారం ఉందా, మీకు అది ఉందా, అందరికి డిస్ట్రిబ్యూషన్. మన టీం అందరూ రిస్క్ చేసుకుని పోలీస్ పర్మిషన్, మెడికల్ సపోర్ట్ తీసుకుని సపరేట్గా పాండమిక్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చారు. దాని నెక్స్ట్ ఇంత దేవుడు అని తెలిసిన వాళ్ళకి మాత్రం కాదు, ముక్కు మొహం ఎరగనోడికి చేయాలి. ఇంకా అప్పుడు అగైన్ ఛాలెంజ్. గవర్నమెంట్తో పనిచేస్తూ వి టుక్ ఎ సర్వే, ఏ భాగంలో ఎక్కువ మంది ఈ రీతికి ఉన్నారు, ఎక్కడ ఎక్కువ ఆహారం అవసరమైన వాళ్ళు ఉన్నారు, ఎక్కడ ఈ స్థితిలో ఉన్నవారు ఉన్నారు. క్రైస్తవుడు అన్యుడు అని కాదు, దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, అందరికీ దేవుని ప్రేమ పంచబడాలి, ఈ టైంలో చేయాల్సిందే పద. అగైన్ నేను కూడా వెళ్ళి మేమందరం కలిసి వెంట్ టు ద రూరల్ ప్లేసెస్, రియల్లీ నీడీ ప్లేసెస్, అక్కడ పంచుకుంటూ వచ్చాను. నాకు ఇదే వాక్యం రింగ్ అవుతా ఉంది. నాకు అనిపించింది, దేవా రేపు అంటావు కదా నువ్వు,